విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ రూపంలో మరొక ముప్పు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ పార్టీ నాయకుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 75 అసెంబ్లీ సెగ్మెంట్స్, 12 లోక్సభ సెగ్మెంట్స్ ఇస్తే తప్ప తాము ఏ పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకునే అవకాశాలు లేవు అని ఆయన ఒక మాట అన్నాడు. ఏదో చిల్లరగా 10-15 ఇస్తే తీసుకునే పరిస్థితులు బీజేపీ లేదని కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ కామెంటు చాలా కీలకమైనదిగా నేనైతే భావిస్తున్నా. సరే, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్న దానిపైన ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ సందిగ్ధానికి తెరపడలేదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి ఇప్పటికీ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన ఒక మాట ఏంటంటే, మేము ఇప్పటికీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని ఆమె చెప్తున్నారు. సో బీజేపీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నట్టుగా బీజేపీ నాయకత్వం చెబుతుంటే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీతో జత కట్టాడు ఆల్రెడీ. సో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ రావాలా వద్దా అనే విషయానికి బహుశా అయోధ్యలో రామ మందిరం ఇనాగరేషన్ తర్వాత తేలే అవకాశం ఉంది. అంటే జనవరి 22 తర్వాత మాత్రమే దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అంటే జనసేన పార్టీ పూర్తిగా ఇక్కడ తెలంగాణలో చెతికిలబడిన సంగతి మనందరికీ తెలుసు. ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం కూడా మనకు తెలుసు. ఇక బీజేపీ తెలంగాణలో మామూలుగానే కొంత గ్రౌండ్ ఉన్న కారణంగా, అది వరకే ఉన్న ఒక అట్మాస్ఫియర్ కారణంగా మొత్తం మీద ఒక 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ని గెలుచుకుంది బీజేపీ. సో బీజేపీ 12 గెలుచుకున్న అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకున్న ఆ విజయంలో పవన్ కళ్యాణ్ వాటా లేదు. మళ్ళీ ఇక్కడ ఇది కూడా క్లియర్ చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ బీజేపీ 12 సీట్ల గెలుపు వెనక పవన్ కళ్యాణ్ పాత్ర లేదు. బీజేపీ తనంతట తానుగానే ఇక్కడ 12 సెగ్మెంట్స్ గెలుచుకుంది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో చిత్తుగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నందున ఇక అధికారం మాదే అని ఆ రెండు పార్టీలు అనుకుంటున్నాయి. అధికారంలోకి వస్తున్నట్టుగానే, అధికారంలో వచ్చినట్టుగానే మాట్లాడుతూ, అధికారంలో వాటా ఏమిటి, మంత్రి పదవుల కేటాయింపులు ఏమిటి, ఇంకా ఇతరత్ర పదవుల పంపకం ఏమిటి అనే దాకా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఈ చాలా దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు వాళ్ళని ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళే ధృవీకరించుకున్నారు, అంటే నిర్ధారించుకున్నారు. మనం అధికారంలోకి వచ్చేస్తున్నాము. జగన్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. జగన్ పట్ల వ్యతిరేకత ఉంది. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ప్రజలు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ క్లెయిమ్. ఇది టీడీపీ జనసేన కంబైన్డ్ క్లెయిమ్. నిజంగానే గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఆ పార్టీలు ప్రయత్నించట్లేదు. ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను, ప్రజల్లో వ్యతిరేకత వస్తే దానంతట అదే వస్తుంది తప్ప ప్రజలకు పరిపాలన అందకపోతే, పరిపాలన ఫలాలు అందకపోతే, ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే, ప్రభుత్వం అందించే కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరకపోతే, ప్రజలకు ఇంకా అనేక రకాల అసంతృప్తులకు ప్రజలు గురైతే వాళ్ళు తమంతట తామే తిరగబడతారు. తమంతట తామే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారు. అది తెలంగాణలో ఫలితాలను బట్టి మనకి ఇక్కడ అర్థమైంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అదే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ కుటుంబం అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు. ఇక్కడ ఇది సరే, అటువైపు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కూడా చాలా దూకుడుగా వ్యవహరించడం కానీ, ఆయన ఫైర్ బ్రాండ్గా ఆ పార్టీని విజయం
వరకు తీసుకువెళ్ళిన పద్ధతి అదంతా డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ బేసిక్ ఏంటంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండాలి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటేనే ప్రజలు అప్పుడు ఆల్టర్‌నేటివ్ ఎవరున్నారని చూస్తారు. సో, తెలంగాణలో ఏం జరిగింది? బీజేపీ ఆల్టర్‌నేటివ్ కాదు అని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపారు. కనుక కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ప్రజల్లోనేమో వ్యతిరేకత లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు? టీడీపీ అండ్ జనసేన పార్టీ. ఈ 2 పార్టీలు కలిసి ఏంటంటే కృత్రిమ వ్యతిరేకత సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం పట్ల కూడా ఎన్నికల సందర్భంగా కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ ఆహ్, యాంటీ ఇన్కంబెన్సీని సృష్టించడం సాధ్యం కాదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఉంటుంది. అంటే జగన్ గారి పట్ల కూడా యాంటీ ఇన్కంబెన్సీ లేదని అనట్లేదు. సో, అది చాలా నా నెగ్లిజిబుల్‌గా ఉందన్నది జనరల్‌గా వస్తున్న రిపోర్ట్స్ కానివ్వండి, జనరల్‌గా అందుతున్న నివేదికలు గానీ, ఇన్‌పుట్స్ కానీ ఆయన పట్ల అంత వ్యతిరేకత లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల విసుక్కొని ఇక ఈ ప్రభుత్వం వద్దు అనే పరిస్థితి ఏదైతే మనం ఇక్కడ కేసీఆర్ గురించి చూసామో, కేసీఆర్ విషయంలో చూసామో, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అటువంటిది లేదు. కానీ టీడీపీ, జనసేన ఏమనుకుంటున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతను మనం సృష్టించాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. సరే సాధ్యాసాధ్యాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది మనం చూద్దాం. నెక్స్ట్ కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. అయితే నేను ఫస్ట్ చెప్తున్నట్టే బీజేపీకి సంబంధించిన అంశాన్ని నేను ఆహ్, ఈ వీడియోలో లేవనెత్తాను. భారతీయ జనతా పార్టీ కూడా 2019లో చాలా నామినల్ అంటే నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చి అదొక పొలిటికల్‌గా నెగ్లిజిబుల్ ఫోర్స్‌గా తయారైంది. బీజేపీ గురించి అక్కడ ఎవడు పట్టించుకునే నాథుడు ఎవడు లేడు. బీజేపీకి సమర్థులైన అభ్యర్థులు కూడా కొరత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఇక్కడ ఒక మనం కొంత లెక్కల గురించి అనుకోవాల్సొస్తే, సరే బీజేపీ కూడా వచ్చిందనుకుందాం. టీడీపీ ఆహ్, ఇంజిన్ తోటి బీజేపీ ఇంజిన్ అవుతుందా? టీడీపీ ఇంజిన్ అవుతుందా? అనేది మళ్ళా వేరే విషయం. బీజేపీ ఇంజిన్ అయితే దానికి టీడీపీ, జనసేన 2 బోగీలవుతాయి. లేదు టీడీపీ ఇంజిన్ అయితే బీజేపీ, జనసేన 2 పార్టీలు బోగీలవుతాయి. ఇందులో ఏదో ఒకటి తేలాల్సి ఉంది. అది ఒక డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకవేళ జనసేన పార్టీయే 40-50 సీట్ల దాకా కోరుతోంది. సో, ఎక్కడో చోట అది అకౌంట్ 35కో, 40కో అవుతుంది అనుకుందాం. సో, ఇక మిగిలేవి 135 సీట్స్. సో, ఈ 135 అంటే 40 జనసేన పార్టీకి ఇస్తే మళ్ళా. సో, సరే ఇటు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 70కి పైగా ఇవ్వాలి. 75 ఇవ్వాలి. సో, 75 వాళ్ళకిచ్చి 40 జనసేనకిస్తే ఇక బీజేపీకి మిగిలేది ఏమిటనేది ఒక చర్చ కూడా ఉంది. సో, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కలవడానికి సంబంధించి టీడీపీలోనే చాలా కాలం పాటు ఉండి, టీడీపీలోనే అనేక పదవులు అనుభవించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకే బీజేపీలోకి వెళ్ళిన ఒక సెక్షన్ ఉంది. సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, మరికొంతమంది ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకే బీజేపీలోకి వెళ్ళి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరపున ప్రాపగండ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది. కనుక బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కనుక అటాచ్ అయితే టీడీపీ, జనసేనతో కలిస్తే ఎక్కువ సీట్లు మనం కొట్టేయొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. సరే ఓకే. అట్లనే అనుకుందాం. సీఎం రమేష్, సుజనా చౌదరి మరికొంతమంది బీజేపీలో పనిచేస్తున్న మాజీ టీడీపీ నేతలు, ఇంకా చెప్పాలంటే బీజేపీలో ఉండి టీడీపీకి కోవర్టులుగా పనిచేస్తున్న నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఫలించాయి అనుకుందాం. ఫలిస్తే పోనీ వాడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన కథనం ప్రకారం 75 కాకపోతే ఓ 25, 30 అయినా ఇచ్చారనుకుందాం బీజేపీకి. అభ్యర్థులు ఉన్నారా లేదా అని మళ్ళీ ఇంకొక చర్చ. అది వేరే అంశం. ఇచ్చారనుకుందాం 30 వాళ్లకు బీజేపీకి ఒక 40 ఎవరికి మన జనసేనకు ఇస్తే 70 అక్కడికి వెళ్ళిపోతే ఇక మిగిలేది 105. 2019లో చూస్తే
దాదాపు నాకు తెలిసి 167 సెగ్మెంట్స్‌లో టీడీపీ పోటీ చేసింది. రిమైనింగ్ సీట్స్‌లో 12, 13 బీజేపీ పోటీ చేసింది. బీజేపీ పోటీ చేసినా ఒక 4 ఏమో గెలిచినట్టుగా ఉంది. 2014లో నాట్ 2019, 2014లో. సో, బీజేపీకి పోను 167 సీట్లలో పోటీ చేసిన టీడీపీ 2014లో 102 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. అంటే మ్యాజిక్ ఫిగర్ అక్కడ 88 కనుక 88 నుంచి ఇంకొక 14 15 14 ఎక్కువ వచ్చినట్టుగా అనుకోవాలి. అంటే 1 ఆర్ 2 సీట్స్ వచ్చాయి వాళ్ళకి. సో, 167 సీట్లను పోటీ చేస్తేనే 102 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది టీడీపీ. ఎప్పుడు 2014లో. ఇప్పుడు నౌ 2024లో ఎన్నికల్లో ఒకవేళ ప్రతిపక్షాలకు పంచుకుంటూ వెళితే, జనసేనకు కొన్ని, బీజేపీకి కొన్ని, ఈ సీట్లు పంచుకుంటూ వెళితే అసలు ఎన్ని సీట్లు టీడీపీ మిగులుతాయన్నది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళకసలు 100 మిగులుతాయా? 120 మిగులుతాయా? అనేది పక్కన పెడదాం. ఒకవేళ 120 సీట్లు మిగిలితే 120 సీట్లలో పోటీ చేసిందే అనుకుందాం. 120 సీట్లలో టీడీపీ ఎన్ని గెలుస్తుందన్నది ఇంకొక చర్చ. అధికారంలోకి రావాలి అనంటే, పెద్దన్న పాత్ర పోషించాలి అంటే, ఖచ్చితంగా టీడీపీ ఆహ్, ఎక్కువ సీట్లను పోటీ చేయాలి. మాక్సిమం సీట్స్‌ని. అంటే 100కు పైగా సీట్లలో పోటీ చేసినా కూడా 120 సీట్లు అనుకుంటున్నాం కదా! ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు 120 సీట్లలో పోటీ చేస్తే కూడా మీకు మాక్సిమం అంటే మీకు ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాకా చేరుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ పడితే జనసేన ఎట్లాగో మిత్రపక్షాలు ఉంటాయి గనక వాటితో కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, చేస్తున్న పనేమిటంటే, ఒకటి సింగిల్‌గా వెళ్తున్నారాయన. రెండో పాయింట్ ఏంటంటే, సుస్థిర పరిపాలన అనేది సంకీర్ణ కూటములతో కాదు, రాదు అన్నది మనమందరం కూడా ప్రాక్టికల్‌గా మనందరికీ చాలా రాష్ట్రాల్లో అనుభవాలున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా అనుభవాలున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలు అంటే 2, 3 పార్టీలు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వాలు, అవి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఏర్పాటు చేసినా ఎంతో కాలం అవి నిలిచిన దాఖలాలు మనకు హిస్టరీలో లేవు. రాష్ట్రాల్లో గానీ, కేంద్రంలో గానీ. అటువంటప్పుడు ప్రజలు సుస్థిర పరిపాలన అందించే ఏబుల్ లీడర్ ఎవరైతే ఉన్నారో, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి సమర్థుడైన నాయకుడికి మళ్ళీ పట్టం కట్టాలని అనుకుంటారా? లేక ఈ ఈ సంకీర్ణ కిచిడీ కూటమిలోకి అధికారం కట్టబెడతారనేది ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.